యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన దూరదర్శిని మూవీ మే 15న థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. 90s నాటి నొస్టాల్జియా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రూపొందించిన ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సువీక్షిత్, హీరోయిన్ గీతికా రతన్, నటుడు జెమినీ సురేష్, చిత్ర దర్శకుడు కార్తికేయ కొమ్మి, నిర్మాత జయశంకర్ రెడ్డి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా నటుడు ప్రియదర్శితో పాటు నాటి దూరదర్శన్ తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ అయిన విజయ్ దుర్గా, న్యూస్ రీడర్ శ్రీనివాస్ పాల్గొని ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఈవెంట్ విశేషాలు మీకోసం. చిన్న సినిమా అని ఎవరు లైట్ తీసుకోవద్దు. మీకు 90s మెమరీస్ గుర్తు చేస్తుంది. ఈ మూవీ స్టోరీతో పాటు 2 సాంగ్స్ రాసే అవకాశం వచ్చింది. ఈ మూవీ చూసేటప్పుడు ప్రతి ప్రేక్షకులకు వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సువీక్షిత్ సు అనే అక్షరాన్ని యాడ్ చేసుకున్నాడు. వీక్షిత్ ఈయన పేరు సుకుమార్ గారి పేరులో సు తీసుకున్నాడు. సు అంటే ఎస్ అంటే సక్సెస్. చాలా రోజుల తర్వాత నాలోని యాక్టర్ నేను చూసుకున్న సందర్భం నాకు దూరదర్శన్ ఇచ్చింది. అది చాలా చాలా సంతోషంగా ఉంది. తన ఆలోచనని తెర రూపంగా చూపించడం అంటే రోజు ఒక డ్రీమ్ వస్తూ ఉంటుంది, దాన్ని రేపు పొద్దున ఎలా పిక్చరైజ్ చేయాలనుకుంటారు. సువీక్షిత్ తయారు చేసుకున్నటువంటి ఆ పాత్రలని అన్నిటినీ ఒక చోటకు చేర్చి కథగా రూపొందించినప్పుడు ఆ కథని ఎంత అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నారు దూరదర్శన్ ద్వారా మా డైరెక్టర్ గారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఎందుకంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక బ్యూటిఫుల్ నరేషన్తో ఈ క్యారెక్టర్ ఇలా రావాలి, ఈ క్యారెక్టర్ ఇది మాట్లాడాలి, ఎంతవరకే ఉండాలి, ఎంతవరకే చేయాలని చేయించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి అనుభవాలు దూరదర్శన్ తరఫున నాకు ఇవాళ వరకు మిగిలాయో, డిడి శ్రీనివాస్గా అయ్యానో, ఇందులో చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్ కూడా ఐఎమ్ ష్యూర్ దూరదర్శని మీకు ఒక ఫెమిలియర్ నేమ్ అయిపోతుంది. మీ అందరూ కూడా అంతలా సెటిల్ అవుతారు, ఇంటి పేరు అవుతుంది దూరదర్శన్ సినిమా. ఇందులో చేసిన ప్రతి యాక్టర్కి మా ప్రియాతిప్రియమైన ప్రేక్షకులందరినీ కోరుకునేది ఏంటంటే, మీరందరూ థియేటర్కి వెళ్ళండి. కంపల్సరీ సినిమాని మీరు కుటుంబ సమేతంగా చూడండి. ఇక్కడ మళ్ళీ దూరదర్శన్ గుర్తొచ్చింది నాకు. దూరదర్శన్ కార్యక్రమాలు చూడడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఎలా అయితే చూసేవాళ్ళమో, ఈ సినిమా కూడా మీరు అలాగే చూడండి. గ్యారంటీ ఫన్, గ్యారంటీ టచ్, గ్యారంటీ టచింగ్ ఫీల్తో ఒక మధురమైన అనుభూతితో బయటకు వస్తారనేది కేవలం 2 టీజర్స్ తోటే నేను చెప్పగలిగా. ఒక్కసారి దూరదర్శిని సినిమా మే 15వ తారీఖు వస్తుంది అని మీరు ఎలా చెప్తారు మీ స్టైల్లో? ఒక్కసారి మేడం. నమస్కారం. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1వ బ్యాండ్ 4వ ఛానల్పై మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈనాటి ఈ ప్రత్యక్ష ప్రసారంలో దూరదర్శిని ఇద్దరినీ కలిపింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు ఆసీన్లై కంఫర్టబుల్గా చూస్తారు, సరేనా? సావిత్రి గారిని ఒక 4-5 సార్లు అనుకోకుండా కలుసుకోవటం, ఆవిడతో మాట్లాడటం జరిగింది చిన్నపిల్లగా. ఆ తర్వాత నేను దూరదర్శన్లో ఆవిడని ఇంటర్వ్యూ చేసిన. ఆవిడ ఇక్కడ జమున గారి ఇంట్లో దిగారు, ప్రొద్దున వచ్చారు. ఆ సావిత్రి గారితో మొదలెట్టి శాంతకుమారి గారు, ఋష్యేంద్రమణి గారు, జయచిత్ర గారు, జమున గారు, ఇలా కొన్ని వందల మంది సినిమా యాక్టర్స్ని, అలాగే రామారావు గారి ముందర 3 సార్లు కాంపేరింగ్ చేశాను. నాగేశ్వరరావు గారిని ఫస్ట్ 6 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేసింది నేను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసింది 24 ఎపిసోడ్స్ చేశాను. దాసరి నారాయణరావు గారు, జంధ్యాల గారు, తిలక్ గారు, అలా ట్రూ లెజెండ్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. కొన్ని లక్షల అనౌన్స్మెంట్స్ చేశాను, కొన్ని వందల వేలు ఇంటర్వ్యూస్ చేశాను. ఈ వాయిస్ బాగుంది అని అందరూ ఆదరించారు. నా వాయిస్ నిజంగా బాగుందో లేదో నాకు తెలియదు, కెమెరా ఎలా ఫేస్ చేయాలన్నది నాకు తెలియదు. కానీ నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడూ ఒక చోట ఒక మాట చెప్తూ ఉంటాను, నాకు 2 అమ్మలు. 1 నన్ను కన్న తల్లి, 2 జీవితాన్ని ఇచ్చిన తల్లి దూరదర్శన్. మొదటిది పేగుబంధం, కన్న తల్లితో పేగుబంధం, ఈ తల్లితో టేపు బంధం. ఇంత దూరం ట్రావెల్ చేశాను నేను దూరదర్శన్తో. ఇవాళ ఈ స్టేజ్ మీద దూరదర్శిని ఆ మాట
నాకు ఇట్లా అయిపోతుంది ఒళ్ళు, చెప్పలేను. మా అమ్మకి మీరందరూ చేస్తున్న ఘన సన్మానం సువీక్షత్ గారు. టు బీ ఫ్రాంక్ లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళిపోవాలి. ఆ విలేజ్లో సంచి తగిలించుకొని ఆ ఎర్రమట్టి వర్షానికి తడిసిపోతే కాళ్ళతో ఎగురుతూ గంతులేస్తూ 2 జళ్ళు వేసుకొని ఇంటికి రావాలి. అవేవో పప్పు చెక్కలు పల్లీలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తింటూ ఉండాలి. అందరితో కలిపి జామకాయలు తింటూ ఉండాలి. కాకింగిల్ చేసి ఫ్రెండ్స్తో తింటే ఎంత అద్భుతంగా ఉండేది ఆ రోజులు. అస్సలు ఎవ్వరికన్నా తెలుసర్రా, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయర్రా. బియ్యం ఎక్కడ దొరుకుతాయంటే కొట్లో దొరుకుతాయి, పాలు ఎక్కడ దొరుకుతాయంటే బూత్లో దొరుకుతాయి అంటారు. బియ్యం ఎక్కడ దొరుకుతాయో, పాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ తెలియాలంటే పల్లెటూరుకి వెళ్ళాలి. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో కనీసం అంత దూరం తీసుకెళ్ళలేని వాళ్ళు ఇదిగో ఈ దూరదర్శన్ మమ్మల్ని ఇద్దరిని కలిపింది అన్న సినిమాకి తీసుకురండి. పల్లె వాతావరణం మొత్తాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మీ పిల్లలతో సహా చూడదగ్గ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మూవీ. ఇందులో బూతులు లేవు, అశ్లీలత లేదు, చక్కగా ద్వంద్వార్థాలు లేవు. ఏమండి, పిల్లల్ని పాడు చేసే ఎలిమెంట్స్ ఏవీ లేవు. హాయిగా పిల్లల్ని భార్యని తీసుకొని మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, వీళ్ళని ఆశీర్వదించండి. మళ్ళా ప్రొడ్యూసర్ గారు ఇంకో సినిమా తీసి చాలామందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించమని ప్రేక్షకుల్ని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఎలా ఉంటాము అని. ఈ రోజుల్లో మూవీస్ తీయడం వేరు, కమర్షియల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీ అందరికీ ఒక మంచి కాన్సెప్ట్ అందించాలన్న దీంతో చాలా మంచిగా చేసాం మూవీ. సో మీ అందరూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మీరందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగినట్టు మీకు గుర్తొస్తుంది. మే 15కి అందరం ఇలానే కలుద్దామండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసారన్న ఫీల్ మీకు వస్తుంది. సో దీనికి ఎప్పటి నుంచో అశోక్ గారు అండ్ వంశీ గారు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఈ మూవీని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో ఇందులో టోటల్ చేసిన ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ చేయగలిగారు. ఇందులో ఎక్స్పెషల్లీ ఈ కాన్సెప్ట్ ఆ 90స్లో జరిగిన ఎన్నో సిచ్యువేషన్స్ని ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తుంది. ఇప్పుడున్న పీరియడ్లో సో ఈ ఓల్డ్ మెమరీస్ చాలామందికి తెలియకపోవచ్చు. సో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా వాళ్ళ స్వీట్ మెమరీసు ఆ చిత్రలహరిలో అందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఒక ఫెస్టివల్ లాగా మూవ్ అవుతూ ఉండేది అప్పుడు. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది దూరదర్శిని. అసలు ఆ టైటిల్ ఎంత బాగుందంటే, తెలుగు పుట్టిన వాళ్ళు అందరూ దాన్ని మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ అండ్ వీళ్ళందరూ ఇంత కష్టపడ్డారు, సువిశక్త్ అండ్ గీతిక అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ఐ రియలీ విష్ ఈ మూవీ చాలా బాగా ఆడాలి అని. అండ్ మే 15వ తారీఖుకి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రోజుల్లో మనందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఏకైక టీవీ ఛానల్ మన దూరదర్శన్. అట్లాగే ఐ థింక్ రేడియో కూడా, నేను రేడియో వింటూ పెరిగాను చిన్నప్పుడు. అంటే టీవీ రాకముందు విషయం చెప్తున్నాను నేను. అట్లా ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. ఆ సినిమా చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఎలా ఉంటుందో, ఆ విషయాలన్నీ ఎలా మాట్లాడుకుంటాం చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలుసు. అదంతా నేను కూడా మల్లేశం సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు రాపించుకొని అవన్నీ చేయడం జరిగింది. అండ్ అలాంటి ఒక సాయంత్రం పూటే నేను స్వయం కృషి అనే సినిమా చూశాను. చిరంజీవి గారు అంటే ఎలా ఉంటారో తెలుసుకున్నాను. అలాంటి ఒక సాయంత్రం పూటే నేను సాగర సంగమం అనే ఒక సినిమా చూశాను. అలాగా చెలించిపోయి ఎప్పుడైనా నేను నటుడిని కావాలని అనుకున్నాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నించోగలిగాను. ఎక్కడో ఒక దగ్గర ఈ దూరదర్శన్ కూడా మా జర్నీలో ఒక పార్ట్, మమ్మల్ని తీసుకురావడానికి కూడా ఒక పార్ట్. మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా దానికోసం చూడాలి. ఎందుకంటే ఇందులో ఏ వల్గారిటీ ఉండదు. 2 గంటలు సినిమాలు థియేటర్లో కూర్చొని బయటికి వెళ్తే 2 గంటలు కూర్చున్న సేపు మీ ఊరికి తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న ఫీల్ని తీసుకొస్తానన్న. ఆ ఫీల్ను తీసుకొచ్చిన తర్వాత సినిమా అయిపోయాక బయటికి వస్తే
ఏంట్రా మళ్ళీ సిటీకి ఎప్పుడు వచ్చేసాను అన్నట్టు ఉంటుంది థియేటర్లోంచి బయటికి రాగానే. థియేటర్లోకి వెళ్ళే ముందు కూర్చున్న 2 minutes నుంచి ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఇదే ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.